సీతాఫలాలు నోటికి రుచికరంగానే ఉంటాయి, కానీ అవి తిన్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయన్నదే తెలుసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ తప్పనిసరిగా దీన్ని గమనించాలి. సీతాఫలంలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల షుగర్ లెవెల్ పెరుగుతాయా లేదా సాధారణంగానే ఉంటాయా అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతాఫలం పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల షుగర్ ఉన్న వారికి ఇది చాలా తోడ్పడుతుంది. సీతాఫలంలో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. సాధారణంగా మిగతా షుగర్స్ పదార్థాలు తిన్నప్పుడు ఉన్నటువంటి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అదే సీతాఫలంలో ఉండే నేచురల్ షుగర్ మాత్రం అంత త్వరగా గ్లూకోజ్ పెంచదు. ఉన్నట్టుండి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తక్షణమే శక్తిని అందించడంలోనూ ఇది సహాయపడుతుంది. కాకపోతే మోతాదు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా వివరిస్తున్నారు. సాధారణంగా డయాబెటిస్ కి సంబంధించి ఏ ఫుడ్ కి అయినా కూడా గ్లైకెమిక్ ఇండెక్స్ అనేది ప్రామాణికం. అంటే గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి షుగర్ ఎంత పెరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. దీన్ని జిఐ అని అంటారు. అంటే ఈ ఇండెక్స్ ఎక్కువగా ఉందంటే షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయనేది అర్థం. అంటే తక్కువగా ఉందంటే షుగర్ లెవెల్స్ పెరగవు అనేది గమనించుకోవాలి. అయితే సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 54 నుంచి 60 మధ్యలో ఉంటుంది. ఈ రేంజ్ లో ఉందంటే డయాబెటిస్ పై కొంత ప్రభావం ఉంటుందని అర్థం. కాకపోతే ఇది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మరీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ఈ రేంజ్ పెరిగే ముప్పు ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సీతాఫలంలో ఉండే ఫైబర్ షుగర్ ని ఎక్కువ మొత్తంలో అబ్జర్వ్ చేయనియదు. అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉండేలాగా చూసుకుంటుంది. ఇక ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణంగానే ఉంటుంది. ఇది తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ సాధారణంగా పెరుగుతాయి. కానీ దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండి మిగతా పండ్లతో పోల్చి చూస్తే సీతాఫలం మంచి ఆప్షన్. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో షుగర్ రిలీజ్ అనేది ఆలస్యంగా జరుగుతుంది. అంటే అమాంతం షుగర్ పెరిగే ఆస్కారం అయితే ఉండదు. యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్ ని పెరగకుండా ఉంచడంతో పాటు మెటబాలిజం మెరుగుపడేలాగా తోడ్పడతాయి. అయితే మోతాదు విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీడియం సైజ్ పండు తింటే సరిపోతుంది. కావలసినన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఎలాంటి ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటాయి. అయితే సీతాఫలాలని నేరుగా తినే బదులుగా వీటితో పాటు మరికొన్ని కలిపి తినటం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ప్రోటీన్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. దీంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఫుడ్స్ తినాలి. అలా అయితే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అయితే సీతాఫలాలు తిన్న తర్వాత డయాబెటిస్ పేషెంట్స్ చేయాల్సిన మొట్టమొదట పని షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవటం. ఇది చాలా ముఖ్యం. తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ని ఏ మేర పెరుగుతున్నాయి, అసలు పెరుగుతున్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవడం మంచిది. ఆ సమయంలో షుగర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఫ్రూట్ తినాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా అనుమానం అనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. మిగతా పండ్లు, కూరగాయలు ఇలా ప్రోటీన్ తో పాటు సీతాఫలాలు తీసుకుంటే డయాబెటిస్ పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.